Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. Last night అయితే మనకి నథింగ్ వాళ్ళ నుంచి నథింగ్ ఫోన్ 1 అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే మన PocketTech ఛానల్లో నథింగ్ 1 ఫోన్ యొక్క అన్బాక్సింగ్ వస్తుందా రాదా అనే డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. మనకి ఇది వచ్చేసి 6.27 ఇంచెస్ హైట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది సెమీ ట్రాన్స్పరెంట్ బ్యాక్ అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ డివైస్ వచ్చేసి మనకి టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. మనకి నథింగ్ వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్తో వస్తుంది. టోటల్గా 900 మినీ ఎల్ఈడీస్తో అయితే ఈ బ్యాక్ సైడ్ మనకి టోటల్గా 4 సబ్ పార్ట్స్ చేసేసి మనకి లైట్స్ని అయితే అరేంజ్ చేశారు. ఒకటి వచ్చేసి కెమెరా బార్ చుట్టూ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి టాప్ రైట్ కార్నర్లో ఉంటుంది అనమాట. థర్డ్ వచ్చేసి మనకి ఛార్జింగ్ ఉంటుంది కదా, వైర్లెస్ ఛార్జింగ్, దాని చుట్టూ ఒక సర్కిల్ లాగా ఉంది. ఫోర్త్ వచ్చేసి మన ఛార్జింగ్ పిన్ పైన ఒక బార్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ మినీ ఎల్ఈడీస్ అన్నీ మన రింగ్ టోన్ తగ్గట్టు కానీ లేకపోతే డిఫరెంట్గా అవైతే గ్లో అవుతూ ఉంటాయి. మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కానీ, ఫోన్ కాల్ వచ్చినప్పుడు కానీ, మెసేజెస్ వచ్చినప్పుడు కానీ, సో డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే మనకి ఆ ఎల్ఈడీస్ అన్ని గ్లో అవుతూ ఉంటాయి. మనకి ఈ ఫోన్లో అయితే టోటల్గా ఒక 11 to 12 రింగ్ టోన్స్ని అయితే తీసుకొచ్చారు. డిఫరెంట్ రింగ్ టోన్స్ అనమాట. ఆ రింగ్ టోన్ ప్లే అవుతున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా గ్లో అవుతుంది అని చెప్పి నేనైతే మీకు ఒక శాంపిల్ బిట్ ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూడండి. అండ్ మనకి ఫోన్ వచ్చేసి కంప్లీట్గా ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది, కర్వ్డ్ ఎడ్జెస్ అయితే కాదు. ఈ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా అల్యూమినియంతో బిల్డ్ చేశారు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.55 ఇంచెస్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంది. దట్టు ఆ 5Gలో కూడా టోటల్గా 12 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో IP53 రెసిస్టెన్స్ ఉంది, అంటే స్ప్లాషెస్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 193 గ్రామ్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి 6.55 ఇంచెస్ OLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో అయితే మనకి 1 బిలియన్ కలర్స్ ఉంటాయి అండ్ ఇదైతే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి ఫోన్లో ఒక ఫీచర్ యాడ్ చేశారనమాట, 60Hz to 120 Hz అని చెప్పి ఒక టాగుల్ కూడా ఇస్తున్నారు. సో మనకి 60 కావాలంటే 60, 120 కావాలంటే 120 మనం పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో అయితే మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి మినిమం బ్రైట్నెస్ అయితే 500 నిట్స్ ఉంటుంది, మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1200 నిట్స్ అనమాట. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఇది మనకి 1080p ప్యానల్. సో రెజల్యూషన్ వచ్చేసి 1080p/2400 పిక్సెల్స్తో వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 402 ppi అయితే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఇది Android 12 అండ్ నథింగ్ OSతో వస్తుంది. ఈ నథింగ్ OS వచ్చేసి మనకి స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. నథింగ్ వాళ్ళు మెన్షన్ చేయడం ఏంటి అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ చాలా స్మూత్ అండ్ ఫ్లూయిడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి నో బోల్ట్వేర్ సాఫ్ట్వేర్, అంటే దీంట్లో మనకి అన్నెసెసరీ యాప్స్ ఏమీ ఉండవు. స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సాఫ్ట్వేర్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే కనుక మనకి 3 years పాటు ఉంటుంది. అదే సెక్యూరిటీ ప్యాచెస్ అయితే కనుక 4 years పాటు ఉంటుంది. మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి 2 నెలలకు ఒకసారి అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 778G చిప్తో వస్తుంది. ఇది 5G చిప్సెట్ అనమాట. దీని సైజ్ అయితే 6 nanometer సైజ్ ఉంటుంది. CPU వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్తో యూజ్ చేస్తున్నారు అండ్ GPU వచ్చేసి Adreno 642Lతో ఉంటుంది. అండ్ ఈ డివైస్లో అయితే మనకి ఎక్స్టర్నల్ SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఈ డివైస్ అయితే 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది కదా. బ్లాక్ కలర్ అయితే కనుక 3 వేరియంట్స్
వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంది. వైట్ వచ్చేసి ఓన్లీ 2 వేరియంట్స్ అనమాట. ఒకసారి బ్లాక్ వేరియంట్ గురించి చూద్దాం. బ్లాక్ వచ్చేసరికి మీరు కనుక 8GB ర్యామ్ కావాలి అనుకుంటే 2 స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. 256GB కానీ 128GB కానీ. లేదు నాకు 12GB ర్యామ్ కావాలి అనుకుంటే మనకి 256GB స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది. అదే వైట్ కలర్ చూస్ చేసుకుంటే కనుక దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. సో మీరు 8GB చూస్ చేసుకుంటే 256GB స్టోరేజ్తో వస్తుంది. 12GB చూస్ చేసుకున్నా కానీ 256GB స్టోరేజ్ ఆప్షన్తోనే వస్తుంది. మనకి వైట్ కలర్లో అయితే కనుక 8GB 128GB స్టోరేజ్ ఆప్షన్ వేరియంట్ లేదు. అండ్ మనకి డివైస్లో అయితే UFS 3.1 సపోర్ట్ ఉంటుంది. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటే దీంట్లో సోనీ IMX766 సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. దీని అపాచర్ అయితే మనకి అరౌండ్ f1.8 ఉంటుంది. అండ్ ఫోకల్ లెంత్ వచ్చేసి 24mm అనమాట. అండ్ దీంట్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒకటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. సెన్సార్ వచ్చేసి సామ్సంగ్ JN1 సెన్సార్ అనమాట. ఇదైతే 2.2 అపాచర్. అండ్ దీంట్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ లేదు. అండ్ దీంట్లో 114 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి దీంట్లో 16 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో అయితే సోనీ IMX471 సెన్సార్ ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.45. మనకి బోకా అంత ఉండదు బట్ ఓకే. అండ్ ఇదైతే మనకి ఓన్లీ 1080p వీడియోస్ రికార్డ్ చేయగలుగుతాం ఫ్రంట్ ఫేసింగ్ యూజ్ చేసి. 4K వీడియో సపోర్ట్ అయితే లేదు. అదే రేర్ కెమెరాస్ యూజ్ చేసి అయితే మనం 4K రికార్డ్ చేయొచ్చు అట్ 30 FPS. అండ్ 1080p వీడియోస్ అయితే రేర్ కెమెరా యూజ్ చేసుకొని 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంటుంది వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు. నైట్ మోడ్ కనుక మనం వీడియోస్ రికార్డ్ చేసేటట్టయితే రేర్ కెమెరా యూజ్ చేసి ఓన్లీ 720p కానీ లేకపోతే 1080p వీడియోస్ మాత్రమే షూట్ చేయగలము. నైట్ మోడ్ వీడియోస్కి 4K ఆప్షన్ లేదు. సో మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్లో అయితే టాప్ రైట్ కార్నర్ ఒక LED లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో దట్ మనకి వీడియో రికార్డ్ చేస్తున్నాము అని చెప్పి చూపించడానికి ఒక ఇండికేషన్ లాగా హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో అయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. మనం కనుక వైర్ పెట్టి ఛార్జింగ్ చేస్తుంటే అప్ టు 33 వాట్ సపోర్ట్ ఉంటుంది. అదే వైర్లెస్ ఛార్జింగ్ అయితే కనుక 15 వాట్ సపోర్ట్ ఉంటుంది. మనకి ఈ ఫోన్ 100% బ్యాటరీ రావడానికి 70 minutes పడుతుంది అని అన్నారు. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మనం గ్లిఫ్ ఇంటర్ఫేస్తో యూజ్ చేసినా సరే 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. నాకు పర్సనల్గా అయితే యూఎస్లో మాకు నథింగ్ ఫోన్ 1 అవైలబిలిటీ లేదు. యూఎస్లో నథింగ్ ఫోన్ 1 అవైలబిలిటీ ఉండుంటే ఖచ్చితంగా నేనైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసేదాన్ని. అసలు గ్లిఫ్ ఇంటర్ఫేస్తో ఎంతసేపు వస్తుంది ఛార్జింగ్, కంటిన్యూస్ యూసేజ్ ఎంత ఉంది అనేది నేనైతే ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండేదాన్ని. కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, మనం కనుక 8GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్ ఆప్షన్తో పర్చేస్ చేస్తే కనుక ప్రైస్ వచ్చేసి అరౌండ్ 32,000 రూపీస్ పడుతుంది. అదే 8GB ర్యామ్ విత్ 256GB స్టోరేజ్ ఆప్షన్ చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 35,000 రూపీస్ పడుతుంది. లేదు 12GB ర్యామ్ విత్ 256GB స్టోరేజ్ వేరియంట్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఇది అరౌండ్ 38,000 రూపీస్ పడుతుంది. సో అవైలబిలిటీ విషయానికి వచ్చేసరికి మనకి జూలై 21న ఈవినింగ్ 7 PM అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది నథింగ్ వాళ్ళ నుంచి వస్తున్న ఫస్ట్ ఫోన్ కాబట్టి అవైలబిలిటీ అనేది లిమిటెడ్ ఉంటాయన్నమాట. మనకి లిమిటెడ్ పీసెస్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం క్విక్గా మనం రియాక్ట్ అవ్వాలి. ఈ ఫోన్ అయితే మాకు యూఎస్లో రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే మాకు యూఎస్లో ఫోన్ రిలీజ్ చేయాలి అంటే FCC సర్టిఫికేషన్ కావాలి. ఈ ఫోన్కి మనకి ఆ FCC సర్టిఫికేషన్ అనేది లేదు. దట్స్ వై మాకు యూఎస్లో అయితే అవైలబిలిటీ లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారండి, అక్క నాకు నథింగ్ ఫోన్ 1 అన్బాక్సింగ్ చేయమని. మీకు ఎంత ఎగ్జైటింగ్గా ఉందో నాకు అంత ఎగ్జైటింగ్గా ఉంది మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయాలి అని. కాకపోతే నేను చెప్పాను కదా యూఎస్లో ఇది అవైలబుల్గా ఉండదు బికాజ్ ఆఫ్ FCC సర్టిఫికేషన్. సో నేను ఇండియాలో అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మన బ్యాక్ టు PocketTech సెట్ నుంచే రికార్డ్ చేయబోతున్నాను అనమాట. ఇండియాలో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో. ఐ విల్ మిస్ ఇండియా ఫర్ ష్యూర్. అండ్ ఈ ఫోన్ రిలీజ్ అయ్యేటప్పటికి నేను యూఎస్ వెళ్ళిపోతాను. సో
నేను అన్బాక్సింగ్ చేయలేకపోవచ్చు మన ఛానల్లో. యూఎస్లో వస్తే కనుక ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ, పిక్సెల్స్ కానీ, ఏదైతే మనకి క్విక్ అవైలబిలిటీ ఉంటుందో యూఎస్లో నేను ఆన్ స్పాట్ ఆన్ టైం అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో మనకి వివో కానీ, రెడ్మీ కానీ, ఒప్పో కానీ, ఇలాంటి చైనీస్ డివైజెస్ అన్నీ మాకు అక్కడ అవైలబిలిటీ ఉండదు. సో కొంచెం అందుకని చెప్పి మనకి ఆ డివైజెస్ అనేవి అన్బాక్సింగ్ అయితే కుదరట్లేదు. కుదిరిన డివైజెస్ అయితే నేను ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేస్తూనే ఉంటాను. సో చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో నథింగ్ ఫోన్ 1 గురించి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యూఎస్లో మనకి డివైస్ అవైలబిలిటీ ఉన్నా లేదు, నాకు ఈ డివైస్ ఏదో ఒక ఛాన్స్ ద్వారా నా చేతికి వచ్చినా ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. 100% నా ఎఫర్ట్ అయితే పెడుతున్నాను అనమాట దీన్ని మనం ఫోన్ తెప్పించుకోవడానికి. చూద్దాం ఏమవుతుందో. సో మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్ చేయడానికి నాకు ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరు కనుక నథింగ్ ఓఎస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ యూఎస్. బాయ్.